అక్కడ డబ్బున్న వాడిదే రాజ్యం. డబ్బుతో అధికారాన్నే కొనేస్తారు. ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం ఇదేనా? నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్న అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేదెవరు? ఖానాపూర్లో జోరుగా జరుగుతున్న ఇసుక మాఫియాపై అమ్మ న్యూస్ ప్రత్యేక కథనం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ పరిసర ప్రాంతాల్లోని వాగుల్లో ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా ఎక్కువ ఇసుక చేరుతుంది. ఇదే అదునుగా భావించిన ఇసుక మాఫియా యథేచ్ఛగా ఎలాంటి భయమూ లేకుండా జేసీబీ సహాయంతో ట్రాక్టర్లో నింపుతూ పట్టణాలకు తరలిస్తున్నారు. ఒక్క ట్రిప్పుకు 2500 రూపాయల చొప్పున రోజుకు 100 ట్రిప్పులు తరలిస్తూ ఖజానా నింపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అయినా కూడా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఖానాపూర్ పరిధిలోని పాత తర్లపాడు పొలిమేరలో వాగు ప్రవహిస్తుంది. ఆ వాగుకు వెళ్లాలంటే అడవిని దాటి పంట పొలాలు దాటి వెళ్లాలి. అయితే అది సత్తెనపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను ఆనుకుని ఉన్న ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక మాఫియాదారులు జేసీబీ సహాయంతో రోజుకు 100 ట్రిప్పులు తోడేస్తూ ఇసుక అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. అధికారులందరికీ లంచాలు ఇస్తున్నానని, మీకు కూడా కావాలంటే ఇస్తామని, అడ్డుకునేది లేదని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక ఈ తంతు గత 20 రోజులుగా కొనసాగుతూ ఉన్న సంబంధిత బీటీ సెక్షన్ ఆఫీసర్ పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీకేమి ఇస్తున్నాను మరి జేసీబీకి ఎట్లా అవర్సా ఫారెస్ట్ తీసుకోరన్న గారాపురాలు నాకు తెలిసే కానీ అట్లే చేస్తారు అన్నదాలు తెలిసిన వాళ్ళు కూడా అట్లా చెప్తారు. పట్ట తీస్తారు పెడతారు పెట్టదా విలేకరులంటే అదే పని కదా మన ఈ పని. అయితే ఇసుక మాఫియా ఆగడాలపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు కూడా వాహనాలు తీసుకువెళ్తున్నట్టు నటించారని విమర్శలు చేస్తున్నారు. కానీ 24 గంటలు గడిచినప్పటికీ ఏ ఒక్క వాహనాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకోలేదు. ఇక ఇదే విషయంపై ఎఫ్ఆర్ఓ వినయ్ని ప్రశ్నించగా స్మగ్లర్లు వాహనాలను తమకు అప్పగించడం లేదని, పైగా ఆ ఏరియా రిజర్వ్ ఫారెస్ట్ లో లేదని కూడా తప్పించుకుంటున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులు కూడా మాకు సంబంధించింది కాదని బదులిస్తున్నారు. స్మగ్లర్లు పోగు చేసిన ఇసుక డంపులను స్వాధీనపరుచుకోవాలని ఖానాపూర్ తహసీల్దార్ రాజమోహన్ ను మైనింగ్ ఏడీ క్రాంతి కుమార్ అడగ్గా తాము డబుల్ బెడ్రూమ్ల విచారణలో బిజీగా ఉన్నామని, ఇప్పుడు కుదరదని బదులిస్తున్నారంటే ఇసుక మాఫియా చేతులు అధికారులు అడ్డంగా బుక్ అయినట్లు అర్థమవుతుంది. మన ఊరు మరబడి వర్క్స్ నడుస్తున్నాయి కదా, ఆ ఎగ్జిబిషన్ ఆఫ్ సినిమాస్ దాని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అన్నట్టు ఇష్టపడుతున్నాడు సార్. ఇట్లాంటి ఉన్నాయి కుప్పలు ఉంటే అథరైజ్ ఉంటే వాటికి అలర్ట్ చేసేయండి, ఫర్దర్ మనకేమో ఎక్కువ అదే చేయండి. మరి అదే ఇప్పుడు అది రావాలంటే ఇప్పుడు రెవెన్యూలు కావాలి కదా. ఇలా 2 BHK బిజీలో ఉన్నాం సార్. రేపు వస్తారా సార్? మరి 2 రోజులు కావాలి టైము. 2 రోజులు అయిపోయి చేద్దాం సార్. ప్రకృతి సంపదను దోచుకుంటున్నప్పటికీ అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరించడంపై, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్మగ్లర్ల దోపిడీ ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటిపోయి రానున్న వేసవి కాలంలో మంచినీటి కొరత ఏర్పడి ప్రజలకు తాగునీరు కూడా లేకుండా పోతుందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికారులు వెంటనే ఇసుక మాఫియా ఆగడాలు అరికట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.